మై నేమ్ సిరి చౌదరి. నా పేరు సిరి వైబ్స్. యాక్చువల్లీ ఇదొక లైక్ ఫన్నీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సార్ నేమ్ సిరి చౌదరి. సిరి చౌదరి మా వాళ్ళు చెప్పు. సో మీరు మూవీస్లో ఫన్నీ టైమింగ్ అని లేకపోతే యాక్షన్ టైమింగ్ అని అంతా ఇచ్చి పడేస్తారు కదా, ఒకవేళ మీకు బిగ్ బాస్లో హోస్ట్ లాగా ఛాన్స్ వస్తే చేస్తారా? ఇచ్చి పడేద్దాం అక్కడ కూడా. అక్కడ కూడా ఫన్నీ టైమింగ్, యాక్షన్, కోపం అన్నీ చూపించేస్తారా? అవతలాలు బట్టి ఉంటుంది ఏది చూడాలనుకుంటున్నారో. నవరసాలు తీసుకెళ్తాను. అంటే మోస్ట్లీ ఏది ప్రిఫర్ చేస్తారు? లైక్ సీరియస్గా ఉండడమా లేకపోతే లైక్ ఫన్నీగా అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమా? ప్రాబ్లమ్ సాల్వింగ్లోనే ఉంటామండి. నేను వాళ్ళు కొట్టుకునే మధ్యలో నేను వెళ్ళి కొట్లాడితే మేమే కొట్టుకొని వస్తుంటే నువ్వు ఎవడు రాని వాళ్ళందరూ కలిసి కొడతారు అప్పుడు. సో ఎప్పుడు సాల్వ్ చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. నా పేరు సాయి. హాయ్ సాయి. నేను 24 ఫ్రేమ్స్ నుంచి వచ్చాను. ఆ? 24 ఫ్రేమ్స్ Okay. వెడ్డింగ్ ఫిలిమ్స్. Yeah. నిన్న మనం కలిసాము క్లోజ్గా. అంటే మీ తర్వాత వచ్చే సినిమాస్ అన్ని బ్లాక్ బస్టర్ అని అందరూ తెలుసు. నా చిన్న డౌట్, అంటే మీరు ఎన్ని జోనర్స్ చేస్తున్నారు? కామెడీయా, హర్రరా, విలనా? అంటే ఫ్యాన్స్కి మీరు నువ్వు చెప్పింది అన్నీ చేస్తున్నా. పక్కా చెప్పింది అన్నీ లైనప్లో ఉన్నాయి. అలా అయితే ఫ్యాన్స్ అందుకే పండగే. చూస్తాం సార్, మీ అందరం వెయిట్ చేస్తున్నాం లిటరల్లీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చే సినిమా గురించి కూడా మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మిరాజ్ సినిమాకి అయితే మా టీం అందరం వెళ్ళి రచ్చ చేసాం సార్. ఎలా చేసాం అంటే మా ఫనీ సార్తో అందరం వెళ్ళి దాదాపు ఒక 40 నంబర్స్ వెళ్ళాం. 40 నంబర్స్ వెళ్ళి రచ్చ చేసాం అక్కడ. లిటరల్లీ చాలా ఎంజాయ్ చేసాం. మీ అనకూడదు కానీ హీరో ఎంట్రన్స్ కన్నా మీ ఎంట్రన్స్ గూస్ బాంబ్స్ అసలు అందరికి. అసలు థియేటర్లో ఎవ్వరు కూర్చోలేదు. మేమైతే అదంతా రీల్ చేసి మేము పెట్టడం కూడా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాం సార్. తర్వాత వచ్చే సినిమాస్ కూడా మీరందరూ అలా అరిచిన దాని వల్ల నన్ను ప్రమోషన్స్ తీసుకెళ్ళడం మానేశారు. అయ్యో సార్, అంతా మా సార్ వాళ్ళే. మా సార్ మీకు బిగ్ ఫ్యాన్ సార్. ఫనీ సార్ మీకు బిగ్ ఫ్యాన్. మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. లవ్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ లిఖిత్. నేను లక్కీ కనెక్ట్స్ పేజ్ నుంచి ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్. మల్లారెడ్డి కాలేజ్ మొత్తం మీ ఫ్యాన్సే. ఓ థ్యాంక్ యూ. యా బ్రో. అన్న, నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది యూత్ అంతా ఒక పని చేద్దామని స్టార్ట్ అయిపోయి మధ్యలో స్ట్రక్ అయిపోతున్నారు. ఇప్పుడు మీ కెరియర్ ఫేస్లో కూడా మీరు ఏదో ఒక పాయింట్లో స్ట్రక్ అయ్యారు. కానీ ఆ స్ట్రక్ అయిన పాయింట్ నుంచి బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలి? మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తారు? తమ్ముడు, స్టక్ అవ్వడం అనేది కామన్ తమ్ముడు. నేను స్టక్ అవుతాను, ఇప్పుడు కూడా స్టక్ అవుతాను. దర్ ఇస్ జీవితాంతం వన్ కామన్ థింగ్ ఇస్, నీకు ఒక హర్డల్ దాటేసిన తర్వాత ఇంకో హర్డల్ వస్తూనే ఉంటుంది. మనం బేసిక్లీ మన అందరం మూవీ లవర్స్ అండ్ వీ గెట్ ఇన్స్పైర్డ్. ఎస్పెషలీ ఇండియన్స్ మనం ఇంకా బీభత్సమైన సినిమా లవర్లు. అండ్ మన నిజ జీవితాన్ని సినిమాలు చూసి మలుపుకుంటాం. మనందరికీ ఏం ఫీడ్ అయిపోయిందంటే దర్ విల్ బీ వన్ హ్యాపీ ఎండింగ్. ఒక క్లైమాక్స్ దాంట్లో శుభం కార్డు పడుతుంది, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ శుభం కార్డు ఓన్లీ కన్ను మూసినప్పుడే తమ్ముడు. అప్పటి వరకు జీవితం నువ్వు బ్రతుకున్న దానికి నిదర్శనం. నీకు కష్టం వస్తూ ఉంటేనే నువ్వు బ్రతుకున్నావు తెలుస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్. సో కష్టం వస్తుందని బాధపడి కూర్చుండిపోతే అక్కడే ఉండిపోతారు. ఇప్పుడు కష్టంలో ఉన్నవాడికి చెప్తే ఆపరా నువ్వు క్లాస్, నువ్వు నా కష్టం పడరా అంటారు. కష్టం ఏ చెట్టుగా గాలన్నారు తమ్ముడు. కష్టం అందరికీ సమానంగానే వస్తుంది. అండ్ నొప్పి ఎలాగ అందరికీ సమానంగా వస్తుందో కష్టం, నష్టం, ఆనందం, దుఃఖం అన్నీ ఇట్స్ ఈక్వలీ దేవుడు అలాగే డిజైన్ చేశారు. వాట్ ఐ సే వెన్ యూ స్టక్, ఓకే ఈ పని మీద స్టక్ అయినప్పుడు అక్కడ ఆగిపోకుండా జీవితం ఎన్నో ఉన్నాయి, ఎన్నో క్రాఫ్ట్స్ ఉన్నాయి లోకంలో. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే ఒకటి ఇది చేస్తే రాలేదు, ఈ ఫర్నిచర్ చేసే వాళ్ళు చేయగలిగారు, ఈ సోఫా, లైక్ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి లైఫ్లో. సో నీకు ఆ చీకటి ఉన్నప్పుడు నువ్వు ఆగిపోకుండా, నీ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా టేక్ ఆఫ్. 2 days తీసుకో, 1 week తీసుకో, 10 days తీసుకో. ట్రావెల్ చేయి కుదిరితే, నీ ఫ్రెండ్స్తో ఉండు, ఒకటివే ఉండు. బట్ ఆ 10వ రోజు నువ్వు టైం పెట్టుకో. 10వ రోజు తర్వాత రా, ఎక్స్ప్లోర్ చేయి. ఇంకేముంది జీవితంలోనే ఎక్స్ప్లోర్ చేస్తే నువ్వు. నాకు వచ్చినప్పుడు నేనేం చేశానంటే, నా వైఫ్ లైక్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మధ్యలో సినిమా చేయను, ఒకటి మిగిలిన తర్వాత నేను చేయను, గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ సినిమా చేద్దామని అహం బ్రహ్మాస్మి మొదలుపెట్టి 2 years కష్టపడి వస్తున్నానని చెప్పిన తర్వాత ఫస్ట్ నేను సినిమాలు వద్దనుకున్నాను. తర్వాత సినిమా కావాలని 2 సంవత్సరాలు కష్టమైన తర్వాత సినిమా వద్దనుకుంది నన్ను. సో లాక్డౌన్ వచ్చింది. చెన్నైకి వెళ్ళిన తర్వాత మా వైఫ్, సరే మీరు బొమ్మలు కథలు రాస్తారు కదా, బొమ్మలు అమ్ముదాం అనింది మా వైఫ్తో. ఎంత సినిమాలు ఆగిపోతే మాత్రం నన్ను బొమ్మలు అమ్ముకొని బ్రతకమంటావా అన్నారు. చీ కాదలా కాదని అప్పుడు నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ గురించి చూపించారు ఆ స్పీచ్. ఆయన గురించి అంతా చదివాం. దీని గురించి ఇన్స్పైర్ అయ్యాను, మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అని. సో నేను ఆ లాక్డౌన్లో కూర్చొని చెన్నైలో డ్రాయింగ్స్ చేసుకుంటూ నేను, నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్, ఇంకా కొందరు చేసుకొని దాదాపు ఒక 200 క్యారెక్టర్లు డిజైన్ చేశాము, IP రిజిస్టర్ చేశాము. అండ్ ఈరోజు దాదాపు ఇండియాలో రిలీజ్ చేసి 1 yearలో ఇండియాలో మేము డ్రా చేసి ఇండియాలో తయారు చేసిన టాయ్స్ 75,000 టాయ్స్ అమ్మగలిగాం.
అండ్ వితౌట్ పబ్లిసిటీ వితౌట్ మా పేరు ఏది కాదు. వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ని డోంట్ మిస్. చీకటి ఉందంటే వెలుగు వస్తుంది కంపల్సరీ, వెలుగు ఉందంటే చీకటి కూడా వస్తుంది. రెండిటికి రెడీగా ఉండండి. బ్రో ఇంకో క్వశ్చన్ మూవీస్ గురించి. మీకు లైఫ్ లాంగ్ మీది ఒక 3 మూవీసే చూడాలంటే మీరు ఏ 3 మూవీస్ చూస్తారు? నెక్స్ట్ తీయబోయే సినిమాలు. ఓకే అన్న, మా కోసం ఒక పందిపిరలోడ డైలాగ్ ఒకసారి. నువ్వు అనేసావుగా చాలు. అన్నా థ్యాంక్ యూ. సారీ, మళ్ళీ వచ్చినందుకు సారీ అయ్యో అన్నా. తమ్ముడు సారీ ఏం తమ్ముడు, నేనేమో టీచర్నా. అలా కాదన్నా, చాలా మందికి హగ్లు ఇచ్చావు, సెల్ఫీలు ఇచ్చావు. సో ఇవన్నీ చూశాను నేను. నాకు ఒక చిన్న ఆశ ఉందన్న, తీరుస్తారా? ఏంటా ఆశ? మీరు అనుకునే ఆశ కాదన్న, ఒక చిన్న ఆశ ఉంది, తీరుస్తారా? 100% తమ్ముడు. ఏం లేదన్న, ఫోన్ ఉందా మీ దగ్గర? ఉంది. నా ఫోన్ ఇవ్వు తమ్ముడు. నా ఫోన్ iPhone 17 Pro. తెలుసన్నా, మన వీడియోలో చూసా, చూసా. చాలా బాగుంది. చెప్పు తమ్ముడు ఫోను. ఇన్స్టాలో నన్ను ఫాలో చేయన్నా. సాయ్ ఏ లాక్ ఇది ఎట్ట తమ్ముడు? ఇన్స్టాలో ఫాలో అవ్వాలంట. ఇది ఇన్స్టా. చెప్పు అది ఎలాగో. వెంకీస్ ఫుడ్ బైట్, VNKYS FOOD BYTE. అన్నకి ఇవ్వండి, అన్న ఫాలో చేస్తారు. అదే నా మీద చాలా హై. అన్న ఫాలో చేశాక ఒక్కసారి మా కెమెరాకి చూపివా? ఓకే. సో థ్యాంక్ యూ అన్న. ఇంటికి వెళ్ళింది అన్ఫాలో చేసేద్దాం, మర్చిపోకు. హలో ఊరికే చెప్పే